కాంగ్రెస్ పార్టీకి శివశంకర్ గారికి శివశంకర్ గారి నాయకత్వం, జగదత్తి గారి నాయకత్వం. నెలకి 1వ తారీఖు వస్తే 8,333 రూపాయలు, సంవత్సరానికి 1,00,000, 5 సంవత్సరాలకు 5 లక్షలు. ఏ ప్రభుత్వమును ఇంతవరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ నుండి 2 లక్షల రుణమాఫీ. ఉచిత విద్య మీ బిడ్డలకి ఎల్కేజీ నుండి యూకేజీ వరకు విద్య అవసరం లేదు, ఉచితంగా చదివించుకోవచ్చు, డబ్బులు కట్టి చదివేయాల్సిన అవసరంలా. అమ్మా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం. అమ్మా ఎవరెవరైతే బాడిగిళ్ళు అల్లాడుతూ ఉన్నారో అందరికీ ఇల్లు ఉంటుంది. ఈ పొలమనేరులో ఇల్లు లేని మహిళ ఉండకూడదు, ఇల్లు లేని మనిషి ఉండకూడదు. తప్పకుండా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అవుతుంది. అమ్మా ఈ మండి దండలో ఇంతమంది నిలబడ్డారంటే ఇదమ్మా మన విజయము, ఇది మన విజయం. తప్పకుండా ఈ 2,000 రూపాయలతో ఏమి అభివృద్ధి జరగదు. 2,000 రూపాయలు తీసి పెట్టుకోండా. ఏదన్నా వద్దన్నారమ్మా 2,000 తీసుకోండా. ఇంకో పార్టీ 2,500 ఇచ్చినా తీసుకోండా. 100కి 100 రూపాయలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో కాంగ్రెస్ పార్టీకి ఓటు గుర్తేయండమ్మా. ఏం తల్లే వీళ్ళు ఎవరెవరైతే ఇంకా ఉన్నారో వీళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తానన్నా, 2,000 రూపాయలతో మన అభివృద్ధి జరుగుతుందా? జరగదు. ఈ 2,000 రూపాయలు తీసుకొని ఓటు వాళ్ళకి నీతిగా వేయాలనేది తప్పు. 2,000 ఎవడు పంచుతాడో వాడికి ఓటు వేయకూడదు, అది నీతి. వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి నిలబడి ఏమన్నా 2,000 అడుగుతున్నామ్మా? యా ఇంటి దగ్గర పోయి అడిగినారా 2,000? అడగలేదు కదా. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర పంచుతా ఉంటారు, అవునా కదా? ఈసారి తీసి పెట్టుకొని ఓటు కాంగ్రెస్ వేయండి, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అర్థమైంది లేదమ్మా? తప్పకుండా చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో నా స్పీచ్ను ముగిస్తూ బైరెడ్లపల్లి ప్రజలందరూ తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి. మన బతుకులు బాగుపడతాయి. సిపిఐ సిపిఎం గాని మొత్తము ఉమ్మడిగా ఈసారి పోటీ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన నిలబడింది సిపిఐ సిపిఎం. ఎప్పుడు పోరాటాల సిపిఐ, పోరాటాల సిపిఎం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 3-1 ఈ రోజు యుద్ధంలో ముందరికి వెళ్తా ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క మనిషి తప్పకుండా నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన కౌంటిన్య నదిలో ప్రతి డ్యాము కట్టించుకుంటాము. నీళ్ల సమస్య లేకుండా చూస్తాం. కైగల్లోన మనకు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులు కడతామంటే ఎవరు కట్లా, అంతా వాగ్దానాలు ఇచ్చి ఎవరు చేయలా. పెద్ద చెరువు కూడా అభివృద్ధి చేస్తామంటే ఎవరు చేయలా. పెద్ద చెరువు అభివృద్ధి, కైగల్ ప్రాజెక్టు, వాటర్ ప్రాజెక్టులు ఏవే ఉన్నాయో తప్పకుండా అన్నింటినీ నిర్వర్తిస్తాము. కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రైతు బిడ్డ మీ బిడ్డ ప్రార్థిస్తూ మీ అందరికీ శిరస వంచి నమస్కరిస్తూ అమ్మా ఒకసారి ఈ బిడ్డను ఆశీర్వదించండమ్మా. 2,000 మగం చూడొద్దండి, ముందు మగం చూడొద్దండి, బిర్యానీ ప్యాకెట్ల మగం చూడొద్దండి అమ్మా. ఈ ఒకసారికి అభివృద్ధి కోటేయండి, మీ బిడ్డల భవిష్యత్తు కోటేయండి. తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. ప్రతి గ్రామంలో ఫిక్స్ అయినారు, మైనారిటీ సోదరులందరూ ఫిక్స్ అయినారు, చర్చిల్లో ఫిక్స్ అయినారు. ప్రతి ఒక్కరూ క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు మొత్తం అన్ని మైనారిటీలు మొత్తం అందరూ ఫిక్స్ అయ్యి ఈరోజు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే టికెట్. కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో పొలమనేరులో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. తప్పకుండా ఈ పార్టీకి అందరూ మద్దతు తెలిపి చెయ్యి గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో ఈసారి గెలుస్తా ఉన్నామమ్మా. మంచి మెజార్టీతో గెలుస్తా ఉన్నాం.
తప్పకుండా గత 40-50 ఏళ్ళు ఇంకా పోరాటాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో 40-50 సంవత్సరాల ఇంకా ఇప్పుడు వరకు ఎంతో మంది త్యాగాల పుణ్యఫలం ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం. తప్పకుండా అందరూ సీనియర్ నాయకులు 40-50 సంవత్సరాలు ఇంకా ఉండే వాళ్ళందరూ బయట వచ్చినారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇంకా కింద పడిపోయిన పార్టీలో సీనియర్ నాయకులంతా బయట వచ్చినారు ధైర్యంగా. మన జనార్దన్ గౌడ్ అన్న కానీ ఇక్కడుండే వాళ్ళు చాలా మంది ఈ బైరెడ్లపల్లి ఎంతమంది సీనియర్ నాయకులు అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది సీనియర్ నాయకులంతా ఈరోజు ఒక్కటైనామన్నా. సీనియర్ నాయకులంతా ఒకటైనాము. ఈ కాంగ్రెస్ పార్టీలో లక్షల విత్తనాలు ఉన్నాయి, వర్షం లేదు. ఈ రోజు వర్షం పడింది, అన్ని కాంగ్రెస్ సీనియర్ లీడర్ అంతా మొలకెత్తినారు. వృక్షాలై మహావృక్షాలై కూడా ఈ స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగలిగింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పేదల పక్షాన్ని నిలబడుతుంది. తప్పకుండా ఈ పార్టీని మీరు గెలిపించుకోండి. ఈ పార్టీ మీకు అన్ని మేలు చేసి 8,333 రూపాయలతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణము, అదేవిధంగా ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, అదేవిధంగా 2,25,000 ఉద్యోగాలు, మనకి ప్రత్యేక హోదా, ఈ విధంగా చెప్పుకుంటా పోతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ. ఎవరు ఇంత